రీసెంట్‌గా జరిగిన నామినేషన్స్ టాస్క్ తర్వాత తనూజ మీద సోషల్ మీడియాలో చాలా నెగటివిటీ వస్తుంది. తనూజ నామినేషన్స్‌లో న్యాయంగానే ప్రవర్తించింది, డ్రామా ఆడింది. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారు, ఏంటి దాని కథ అవన్నీ కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వాళ్ళ క్వెషన్ ఏంటంటే, సుమన్ శెట్టి విషయంలో అంత బాధపడిపోయి సుమన్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ కానీ నేను నామినేట్ చేయాల్సి వస్తుందని అంత ఎమోషనల్ వెళ్ళిపోయినటువంటి తనూజ, ఇమాన్యుయల్ విషయంలో అండ్ భరణి విషయంలో ఎందుకు అట్లా చేయలేదు? సుమన్ విషయంలో విపరీతంగా ఇద్దరు కలిసి డ్రామా ఆడారా? ఏడుస్తున్నట్టు సుమన్ శెట్టి ఏడ్చేయడం, తనుజ అంత ఎమోషనల్ అయిపోవడం సేమ్ టైం. ఎందుకు ఇట్లాంటి ఇంత హడావుడి ఎందుకు చేశారు? బట్ భరణితో అంత బాండ్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అతను బయటికి వెళ్ళి వచ్చాడు కాబట్టి, ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి అతనికి పెద్ద ఫ్యాన్ బేస్ లేదని అతను తెలుసుకుని ఈమెకి చెప్పాడు. ఏం జరిగిందనే డిస్కషన్స్ విపరీతంగా నడుస్తే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాము. అంటే బేసిక్గా తనూజ, భరణి వీళ్ళిద్దరు కూడా నామినేషన్ జోన్లోకి వచ్చారు. ఇద్దరిలో ఒకళ్ళని ఎవరి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే అవతల వాళ్ళు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా సెంటిమెంట్ పండే అవకాశం ఉన్నటువంటి ప్లేస్, కానీ దాన్ని ఎమోషనల్గా సీరియస్ టోన్స్ బయటికి తీసి వాళ్ళ ఒరిజినాలిటీని బయటికి తీసారా అనే క్వశ్చన్ వచ్చింది. కెప్టెన్సీ టాస్క్ గురించి వచ్చింది. టాస్క్ కెప్టెన్ అంటే నేను గోల చేయను, కంప్లీట్ చేయను, ఇవన్నీ చెప్పింది తనుజ. రేషన్ మేనేజర్గా కూడా నేను బాగా చేశానని చెప్పింది. అంటే భరణి చెప్పాడు, రేషన్ మేనేజర్గా నన్ను అందరూ మెచ్చుకున్నారు. 3 టాస్కుల్లో నేను తనుజాని సేవ్ చేసుకుంటూ వచ్చాను. నాకేమనిపిస్తుంది అంటే భరణి తను ఎందుకు స్ట్రాంగ్ అనేది బాగానే మంచిగా చెప్పుకున్నారనిపించింది. తనుజ ఏమో నేను బయస్డ్గా ఉండను, సపోర్టింగ్ టాస్క్లు కాబట్టి ఆయన నన్ను సపోర్ట్ వచ్చింది తప్ప నేను బెస్ట్ ప్లేయర్ అనుకున్నారు కాబట్టి సపోర్ట్ చేశారు, స్పెషల్గా ఏం చేయలేదు. కెప్టెన్సీ టాస్క్ని మాటికి తనుజ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఇక ఎవరు వచ్చి ఏం చెప్పినా సరెండర్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. తనుజ చెప్పిన పాయింట్. సో బిర్యానీ టాస్క్లో కూడా ఫేవరిజం చూపించారు అని థమ్స్అప్ బిర్యానీ టాస్క్ని కూడా తీసుకొచ్చింది తనుజ, అసలు సంబంధం లేనటువంటిది. సో అక్కడ కూడా మీరు ఫేవరెటిజం చూపించారు నాన్నగారు అని చాలా స్ట్రాంగ్ పాయింట్ పెట్టే ప్రయత్నం చేసింది. దివ్య కూడా 2 పాయింట్లకి కన్విన్స్ భరణిని నామినేట్ చేసింది. ఇది ఇక్కడ మన పాయింట్ ఏంటంటే తనుజ ఏదైతే నామినేట్ చేసిందో భరణిని ఫెయిర్ పాయింట్స్ అంటే మనం ఒకసారి భరణి డెఫినెట్లీ తనుజాకి హెల్ప్ చేశారు ఎప్పటి నుంచి కూడా. ఆ అమ్మాయికి లాయల్టీ ఉందా లేదా అంటే లాయల్టీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లేదన్నట్టు అనిపించింది. లైవ్లో అమ్మాయి చెప్పింది భరణి నామినేట్ చేద్దామని. ఎందుకు ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటని. అంటే ఆ వ్యక్తి ఇతనికి ఈమెకి దివ్యకి హెల్ప్ చేసి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళడానికి దివ్య ఎక్కువ శాతం కారణం అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ తనుజాకి ఫస్ట్ నుంచి కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు భరణి. అట్లాంటి భరణిని లైవ్లో కూడా తను నామినేట్ చేయాలని వేరే వాళ్ళతో డిస్కషన్స్లో భాగంగా చెప్పడం నిజంగా నాకు షాక్ అయ్యాను నేనైతే. సో ఈ వ్యక్తితో అంటే ఈ వ్యక్తికే దెబ్బ పడింది, బయటికి వెళ్ళాడు. సో తనుజాకి ఎక్కడ స్టాండ్ తీసుకునే పరిస్థితి మన క్యాప్టెన్సీ టాస్క్లో అయితే లేడు, కానీ మిగతా విషయాల్లో అతను ఏ డ్యామేజ్ చేశాడు, ఈ అమ్మాయికి ఎంత సపోర్ట్ చేయగలగలో అంత సపోర్ట్ చేశాడు, ఎన్నో వారాలు బూస్టప్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అలాంటి వ్యక్తిని నామినేట్ చేయాలని తనుజ అనుకోవడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి నచ్చలేదు. అంటే ఆన్ ఫేస్ మాత్రం చెప్పినటువంటి పాయింట్లు డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్లు. దివ్య కూడా అవే పట్టించుకుని నామినేట్ అయితే చేసింది భరణిని. సో అంటే ఇద్దరు కూతుళ్ళు మాట్లాడుకున్న తర్వాత పెద్ద కూతురు చిన్న కూతురికి ఏం చెప్పింది, నువ్వు మధ్యలో ఇన్ఫీరియర్ అవుతున్నావు కదా, అది ఆయనకి ఎఫెక్ట్ అవుద్దని. నాన్న వచ్చి మీరు కొట్టుకు సావండి, నా టాపిక్ మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. మీరు మారిపోయారు సార్ అని భరణి అంటున్నారు అందరూ ఆ వీడియో చూసిన తర్వాత. నెక్స్ట్ రౌండ్లో తనుజ ఇమాన్యుయల్ నామినేషన్ వచ్చింది. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్, ఆ మాస్క్ తీయి అంటూ ఇచ్చి పడేసాడు అనిపించింది ఇమాన్యుయల్. ఆ తర్వాత అంటే ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇమాన్యుయల్ తనుజాకి ఏం చేశాడు, తనుజ ఇమాన్యుయల్కి ఏం చేసింది అనేది బేసిక్గా చూసుకుంటే ఇమాన్యుయల్ తనుజాకి మోరల్గా బూస్టప్ ఇచ్చాడు. స్టార్టింగ్ స్పీడ్స్లో పక్కనే ఉన్నాడు, ఇమ్యూనిటీ టాస్క్లో హెల్ప్ చేసి బూస్ట్ తెప్పించగలిగాడు. సో అంటే పూల్ టాస్క్లో కూడా హెల్ప్ చేశాడు. అయితే పూల్ టాస్క్లో భరణి పోస్తే నువ్వు పోసావు అదేం హెల్ప్ అంటుంది తనుజ, అది కూడా చాలా అన్యాయం. అది పోస్తే పోసాడు, లేదంటే పక్కన పోసేయచ్చు, కానీ తీసుకెళ్ళి అక్కడ దాకా వెళ్ళి పోసాడు అనేది కూడా డెఫినెట్లీ సపోర్ట్. ఈ లాజిక్ తనుజ ఎట్లా మర్చిపోయిందో నాకు అర్థం కాల. సో క్లియర్ కట్గా సపోర్ట్ చేసినా కదా, బెడ్ టాస్క్లో కూడా సపోర్ట్ చేశాడు ఓపెన్గా, ఓపెన్ సీక్రెట్లో. ఆమె చీర కూడా నలగకుండా చాలా జాగ్రత్తగా నీట్గా ఆమె వచ్చినట్టు అది సేఫ్ కదా అని చాలామంది అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఇమాన్యుయల్ చెప్పినటువంటి పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో తనూజ నేను నామినేషన్స్లో కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేసిన, కెప్టెన్సీ టాస్క్ తీసుకురావడానికి న్యాయమే ఉన్నా బిర్యానీ టాస్క్ తీసుకొచ్చి మరి నామినేట్ చేయడం అనేది డెఫినెట్లీ ఆమె పాయింట్స్ లేక భరణిని ఎట్లా కొట్లు నామినేట్ చేయాలి, భరణిని నేను ఇక్కడ సేవ్ చేసి నేను నామినేట్ అయిపోతే మళ్ళీ సేఫ్ గేమ్ అనో లేకపోతే నాన్న కోసం అనో అంటారు కాబట్టి నేను ఇట్లా కాదు ఏదో ఒకటి పెట్టి చేయాలనుకుంది. ఫస్ట్ నుంచి అతను నాకేం చేయలేదంటూ మూర్ఖత్వంగా ఆ పాయింట్ చెప్పింది, డెఫినెట్లీ మూర్ఖ పాయింట్. కెప్టెన్సీ టాస్క్ చెప్పడాన్ని తనుజని మనం సపోర్ట్ చేయాలి డెఫినెట్లీ, అందులో భరణి తప్పుంది.
థమ్స్అప్ బిర్యానీ టాపిక్ని అసలు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అంశమే లేదు. అది కంప్లీట్గా బిగ్ బాస్కి సంబంధం లేదు, ఒక స్పాన్సర్ టాస్క్. ఆ టాస్క్లో భరణి సరిగ్గా హెల్ప్ చేయలేదంటూ ఆమె మాట్లాడడం కూడా చాలా ఫూలిష్గా అనిపించింది నాకైతే. సో మొత్తం ఈ వ్యవహారంలో మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి.